అపారాల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కంకిపాడు మండలం కంకిపాడు మార్కెట్ యార్డ్లో అపారల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించిందన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతులు ఖాతాలో డబ్బులు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులందరికీ కూడా ధాన్యం డబ్బులు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వానిది. గత ప్రభుత్వం రైతులకు పెట్టిన బకాయిలు 1800 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. దాదాపుగా 5-6 నెలలు కూడా, అంటే ఎన్నికల సమయంలో 4 నెలలు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1-2 నెలల తర్వాత 1800 కోట్ల బకాయిలు చెల్లించడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో కూడా పూర్తిగా 100% కూడా ధాన్యం కొనుగోలు చేయటం, 24 గంటల్లో నగదు చెల్లించడం కూడా జరిగింది. ఈరోజు కంకిపాడు మార్కెట్ యార్డ్లో పెసలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మినుములు కూడా. అయితే మినుములు ప్రభుత్వ మద్దతు ధర కన్నా కూడా బయట ఎక్కువ ధర ఉండటంతో రైతులందరూ కూడా బయట ఇవ్వటం జరుగుతూ ఉంది. పెసలు మాత్రం బయట తక్కువ ధర ఉండటంతో ఈరోజు 8,768 రూపాయలు ప్రభుత్వ మద్దతు ధర చెల్లించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఎవరైతే రైతులు ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి ఆ యొక్క పంటని కొనుగోలు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోమని తెలియజేస్తా ఉన్నాను. దాల్వాలకు సంబంధించి మన మండలంలో దాదాపు 7,000-8,000 ఎకరాలు సాగు అవుతుంది. వాటికి సంబంధించి ప్యాడీ 100% ప్రొక్యూర్మెంట్ జరగడం జరిగింది. మేము ఆల్రెడీ రైతుల్ని మంత్రి గారిని అడగటం జరిగింది. ఏమాత్రం అవకాశం ఉన్నా తీసుకుంటామని చెప్పారు. అయితే రైతుల్ని ఏదైతే దాల్వా ఉందో దాన్ని ప్రత్యామ్నాయ పంటగా మార్చుకోమని చెప్పి ఆ పంట వేసే ముందే తెలియచేయడం జరిగింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కొంతమంది రైతులు ఈ దాల్వా పంట వేయటం జరిగింది. నేను మంత్రి గారికి ఈ విషయం తీసుకెళ్ళి ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం అయితే చేస్తాను.